గౌతమి చౌదరి చేసినటువంటి తప్పుల్ని మొత్తాన్ని కూడా చాకిరేవి పెడుతున్నారు ఓ వ్యక్తి. పెట్టేటువంటి క్రమంలో కొన్ని వ్యక్తిగత దిగజారుడు కామెంట్లు కూడా చేసింది గౌతమి చౌదరి. ఎవరో కింద కామెంట్లు జై మహేష్ అని ఒకటి పెట్టాడు. జై మహేష్ అని పెట్టిన వాళ్ళందరూ మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడి పక్కన పడుకుంటారు. ధర్మ మహేష్ తన కొడుక్కి ఎంతైనా ఇవ్వటానికి లేకపోతే తను అనుకున్నంత ఇవ్వటానికి రెడీగా ఉన్నాడా? అసలు ఇస్మత్ మండి నుంచి వచ్చే ప్రతి పైసా తన కొడుక్కే చెందాలి అనే రకంగా తను సెటప్ చేద్దామని అనుకున్నాడు. వేయకూడని బట్టలు వేసుకొని అటువంటివి పెట్టినప్పుడు ఈయన ఇప్పుడు ఈ కేసులో టీవీ5 మూర్తి ఇన్వాల్వ్ అవ్వకముందు గౌతమి చౌదరి ఒక ఎత్తు, మూర్తి ఇన్వాల్వ్ అయిన తర్వాత గౌతమి చౌదరి ఇంకొక ఎత్తు అనేటువంటి ఒక ఓపెన్ కామెంట్ నడుస్తుంది. నిజమేనాది? ఈయన తన బిడ్డను చూసుకోవడానికి వెళ్తుండేవాడు ఆ ఇంటికి. అప్పుడు వెళ్ళినప్పుడు లోపలికి రానివ్వకపోగా నా మొగుడు నన్ను చంపేస్తాడు, కొట్టేస్తాడు, ఇలాంటివన్నీ ఫోన్ చేసి షీ టీమ్స్కి. మూర్తికి గౌతమి చౌదరికి మధ్య వివాహేతర సంబంధం ఉంది, వ్యక్తిగత సంబంధం ఉంది అనటం దుర్మార్గం కాదా? మనం మాట్లాడుకుందాం. సారీ, ఇది ఎంత వీలైతే అంత వేసుకోండి, వీలైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి, బీపులు కావాలి తీసుకోండి. ఇద్దరు కలిసి వెళ్ళారు, ఆ బెడ్రూమ్ దగ్గర ఉన్నారు. ఓకే, మేబీ ఆయన షర్ట్ తీశారు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నిజంగా ధర్మ మహేష్కి రీతి చౌదరికి మధ్య ఉన్నటువంటి ప్రైవసీ వీడియోస్ గౌతమి చౌదరి దగ్గర ఉన్నాయా? ధర్మ మహేష్ ఏమైనా చెప్పారా? రీతు, నువ్వు గనక వాళ్ళతో కలిసావంటే నీ ఇంటిమేట్ వీడియోస్ బయటకు వస్తాయని ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయి టీవీ ఛానల్లో అన్న మాట ఉంది. ఆన్ రికార్డ్ మీ 3 ఏళ్ల పాప గురించి దుర్మార్గమైన వ్యాఖ్య చేసినటువంటి గౌతమి చౌదరి పైన మీరు కంప్లైంట్ పంజగుట్ట పిఎస్కి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దెర్ ఇస్ నో ఎఫెక్ట్. తప్పు చేస్తే నన్ను బహిరంగంగా ఉరి తీయండి అన్న టీవీ5 CEO మూర్తియే ఈ ఎఫ్ఐఆర్పై స్టే విధించండి అని క్వాష్కు వెళ్ళాడు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు స్టే విధించమని కోరావు, ఎందుకు క్వాష్ పిటిషన్ కోసం తెలంగాణ హైకోర్టుకు వెళ్ళావు అనేటువంటిది మూర్తి వ్యతిరేకులు సంధిస్తున్నటువంటి ప్రశ్న. అసలు ఇద్దరు మొగుడు పెళ్ళాల గొడవ పడితే మధ్యలో నువ్వెందుకు దూరావయ్యా అని మూర్తిని కడిగేసేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదే నేపథ్యంలో గౌతమి చౌదరి చేసినటువంటి తప్పుల్ని మొత్తాన్ని కూడా చాకిరేవి పెడుతున్నారు ఓ వ్యక్తి. ఆ పెట్టేటువంటి క్రమంలో కొన్ని వ్యక్తిగత దిగజారుడు కామెంట్లు కూడా చేసింది గౌతమి చౌదరి. అసలు ఎందుకు ఈ వ్యక్తి ధర్మ మహేష్కి సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు గౌతమి చౌదరిని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ రేడియో జాకీ శేఖర్ భాషా గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. భాషా గారు నమస్తే. నమస్తే. మీ పాపని టార్గెట్ చేస్తూ గౌతమి చౌదరి చేసినటువంటి స్టేట్మెంట్స్, దుర్మార్గకరమైనటువంటి వ్యాఖ్యల్ని ఎవడు సపోర్టు చేసినా కూడా నా దృష్టిలో మనిషి కాదు. ఆ విషయంలో నేను మీకు ముమ్మాటికి సపోర్టు అండ్ బై ద సేమ్ వే డెడ్లీ అగైనెస్ట్ గౌతమి చౌదరి, ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా, ఇది క్లియర్. కానీ ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు ఎక్కడ దాకా? అంత అవసరమా? ఇప్పుడు నేననే కాదు, కొంతమంది వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో, లేకపోతే ఇప్పుడు ఆవిడ లైవ్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఇవన్నీ తిట్టడం మొదలెట్టింది. అందులో ఒక టైంలో ఎవరో కింద కామెంట్లు జై మహేష్ అని ఒకటి పెట్టాడు. జై మహేష్ అని పెట్టిన వాళ్ళందరూ మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్ళి వాడి పక్కన పడుకోబట్టాడు. అది ఆవిడ యాటిట్యూడ్. సో బేసికలీ ప్రపంచంలో నేను ఏం చెప్తే అదే చెల్లుబాటు అవ్వాలి, నాకు అగ్నెస్ట్గా ఎవడు మాట్లాడినా వాడంతా చూస్తా. ఇటువంటి ఇప్పుడు మీరు ఒక ఇష్యూని తీసుకొచ్చి పబ్లిక్ మీడియంలో పెట్టారు. మీ ఇంట్లో వరకు ఉంటే, మీ 4 గోడల వరకు ఉంటే ఎవడు మాట్లాడు. పబ్లిక్ మీడియంలో పెట్టిన తర్వాత మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, జనం అందరూ మాట్లాడతారు. నేను వీడియో పెడతా కింద కామెంట్ చేయకూడదంటే ప్రైవేట్లో పెట్టుకో. అటువంటిప్పుడు 4 గోడల మధ్యలో ఉండాలి. సో అలా వచ్చినప్పుడు రకరకాల మంది రకరకాల కామెంట్లు చేస్తారు, ప్రశ్నలు సంధిస్తారు. సో అలాంటప్పుడు నేను సంధించిన ప్రశ్న, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న, నేను ఏ రోజు కూడా ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని కానీ మూర్తి గారితో ఉందని కానీ ఏ రోజు మాట్లాడలే. కానీ ఈవిడ వేరే వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం, రీతు చౌదరి కావచ్చు, లేకపోతే ఎవరో అపోలో హాస్పిటల్లో డాక్టర్ కావచ్చు, వీళ్ళందరి పేర్లు బయటకు తీసి అండ్ వాళ్ళ అమ్మని, వాళ్ళ మహేష్ బాబు వాళ్ళ అమ్మని అండ్ అలాగే వాళ్ళ అక్క గురించి మాట్లాడడం అనేది తప్పు అని పాయింట్ నెంబర్ 1. ఇది కూడా మేబీ పెద్ద ఆవిడకి మండించకపోవచ్చు. విషయం ఏంటంటే 10 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్పి ఆవిడ మీద ఎలిగేషన్స్ వాళ్ళ మామగారు వేస్తే, దమ్ముంటే చూపించండి 10 కోట్లు నేను అడిగినట్టు
అని చెప్పి ఆవిడ సవాల్ చేసింది మీడియా ముఖంగా. అప్పుడు ధర్మ ఏం చేశాడు, ఒకనొక టైంలో ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మాదాపూర్ పిఎస్లో కూర్చోబెట్టి ఆయన్ని కొంచెం బెదిరించే టైప్లో మాట్లాడి, నువ్వు చూసుకో, అమ్మాయితో సెటిల్ చేసుకో, లేకపోతే రోజు ఇలాగే పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది అని చెప్పి అతన్ని భయపెట్టిన సిచ్యువేషన్. అతను అప్పటిదాకా అతను ఏ రకంగా ఇట్లా రికార్డులు చేసుకునే ఉద్దేశం లేకపోతే, బట్ ఏదైనా రికార్డ్ చేసుకుందాం, రేపు ఏం జరిగినా కూడా మనకి సేఫ్ సైడ్ ఉంటుందని అది రికార్డ్ చేసుకున్నాడు. ఓకే. ఆ రికార్డు చేసుకున్న 30 నిమిషాల నిడివిలో అతను కట్ చేసిన వాటిలో మెయిన్ కీలకమైన సాక్ష్యాలుగా అతనికి లభించడం ఏంటంటే, ఒకటి ఆ అమ్మాయి మాటల్లోనే చాలా క్లియర్ కట్గా, నా దగ్గర డబ్బులు ఉంటే ఇతను ఎందుకు అడుగుతానండి, ఎప్పుడు ఆ గిస్మత్ మండి ఇతను మొహాన్ని కొట్టి నేను పోయేదాన్ని, అందుకనే అడుగుతున్నాను, ఇమ్మనండి 5 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్. తర్వాత నేను ఇలా ఇచ్చేస్తే రేపు నా బిడ్డ అన్యాయం అయిపోతాడు, ఈ పాటికి డైవర్స్ అడుగుతుంది, డబ్బులు అడుగుతుంది, నేను ఇచ్చేసిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా బిడ్డ బతికేం గాను, ఏదున్నా సరే నేను నా బిడ్డ పేరు మీద పెడతానంటే బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు. ఈ విషయంలో ధర్మ మహేష్ వాదన కరెక్టే. సో అది ఆన్ రికార్డు బయట పెట్టాడు ధర్మ మహేష్. ధర్మ మహేష్ బయట పెట్టిన తర్వాత ఇప్పుడు బిడ్డ వైపుగా తన కొడుకు భవిష్యత్తు గురించి ధర్మ మహేష్ మాట్లాడాడని చెప్పిన మాట వాస్తవమే. నేను కూడా ఇక్కడ ఆన్ రికార్డ్ చూడలేదు కాబట్టి, మీరు ధర్మ మహేష్తో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను శేఖర్ భాష, నిజంగా ధర్మ మహేష్ తన కొడుక్కి ఎంతైనా ఇవ్వటానికి, లేకపోతే తన అనుకున్నంత ఇవ్వటానికి రెడీగా ఉన్నాడా? బ్రహ్మాండంగా. అసలు గిస్మత్ మండి నుంచి వచ్చే ప్రతి పైసా తన కొడుక్కే చెందాలి అనే రకంగా తను సెటప్ చేద్దామని అనుకున్నాడు. ఓకే, సరే, ఇది ఇలా అంటే ఆవిడకి నా మీద మెయిన్గా కోపం రావడానికో లేకపోతే దానికి, ఎందుకంటే ఆవిడ మీద అసలు నేనైనా ఏ రోజు అక్రమ సంబంధాల గురించి ఆవిడ గురించి మాట్లాడలే, కానీ చాలామంది అంతకన్నా దారుణంగా ఆవిడ ఏదో గోవాకి వెళ్ళి రకరకాల పోస్టులు పెట్టిందని, తర్వాత ఏదో సంబంధాలని, బర్త్డే పార్టీలు వాళ్ళతో ఏదో మాట్లాడారు. బట్ వాళ్ళ మీద ఎవరి మీద రాని కోపం నా మీదే ఎందుకు ఇంత ఇదిగా ప్రదర్శించింది అంటే, చాలా కీలకమైన పాయింట్ నేను అడిగింది ఏంటంటే, నన్ను రాళ్లతో కొట్టి చంపేయండి, నేను కనుక డబ్బులు అడుగుంటుంటే 10 కోట్లో 5 కోట్లో నేను అడిగానని చూపిస్తే, ఒక్క పైసా అడిగానని చూపించండి, భరణం నాకు అక్కర్లా, సో నేను అడిగానని చూపిస్తే అంటే ఈ రికార్డు బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కవరప్ చేసుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు ఒక టీవీ ఛానల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈఎంఐ కూర్చొని యాంకర్ సమక్షంగా మాట్లాడుతూ, ఇది అసలు 10 కోట్లు మీరు అనుకుంటున్నట్టుగా అది కాదండి మేము అడిగింది, 10 కోట్లు ఈ గిస్మత్ మండి మీద వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో గత 10-15 ఏళ్లలో, 10 ఏళ్ళు కూడా కాదండి, అంతే, ఆ వచ్చిన 25 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో 10 కోట్లు ఇప్పించవయ్యా నా కూతురికి, నా కూతురు కూడా కష్టపడింది కదా అని వాళ్ళ నాన్న అన్నాడు. బాగుంది, నిజంగానే పాపం కష్టపడింది అనుకున్నా, చాలామంది సెలబ్రిటీలను తీసుకొచ్చింది, ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టింది, మేబీ బ్రాండ్ ప్రమోషన్లో ఒక భాగం. దాంట్లో మనం అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నేను నా కంపెనీకి పని చేస్తాను, నా వల్ల నా కంపెనీకి కొన్ని యాడ్స్ వస్తాయి, లేకపోతే నేనే మొత్తం కంపెనీలో ఒక తోపు యాంకర్ని అనుకుందాం, అయితే కంపెనీ నాదా కాదు కదా. నువ్వు మార్కెటింగ్కి పని చేస్తే మార్కెటింగ్ హెడ్ ఎంత జీతం తీసుకుంటాడో అంత జీతం తీసుకో, సరే ఇది కూడా పక్కన పెట్టదు. నువ్వు పార్ట్నరే అనుకుందాం, పార్ట్నరే ఇన్నాళ్ళు ఏదో మా నాన్న పెట్టాడు అది పెట్టాడు, ఈ కోణంలో కూడా ఆలోచిస్తే 10 కోట్లు అంటున్నావు కదా, 25 కోట్లో 10 కోట్లు అంటున్నావు, 25 కోట్లు న్యాయబద్ధమైన సంపాదనలో అని అన్నారు. న్యాయబద్ధమైన సంపాదన అంటే ఏంటి నేను అడిగింది, ట్యాక్స్ కట్టిన సంపాదన. ఎగ్జాక్ట్లీ. సో మీరు ట్యాక్స్ కట్టారా 25 కోట్లకి అని అడిగాను. పాయింట్ నెంబర్ 1, ట్యాక్స్ కడితే ఐటీ రిటర్న్స్ ఉండాలి కదా, ఉండాలి, చూపించండి దయచేసి ఐటీ రిటర్న్స్. అప్పుడే కదా న్యాయబద్ధం అయ్యేది. ఎస్, ఐటీ రిటర్న్స్ చూపించండి దయచేసి. మీరు చూపించరు, నేను చూపిస్తాను. ధర్మాన్ని అడిగితే ధర్మాన్ని తెచ్చిస్తాడు. ఓకే. సో పాయింట్ ఏంటి, గిస్మత్ మండి పేరు మీద ఐటీ రిటర్న్సే లేవు. ఓకే, అది ఒక ఐపీ ప్రాపర్టీ, ఆ ఐపీ ప్రాపర్టీ మహేష్ పేరు మీద ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. రెండోది, ఈవిడ పేరు మీద గత మేబీ 4-5 ఏళ్ళుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి, ఈయన పేరు మీద ఎప్పటి నుంచో ఫైల్ అవుతున్నాయి. సరే, ఈవిడ పేరు మీద ఎంత ఫైల్ అవుతుంది, ఏదో నార్మల్గా 5 lakhs 10 lakhs అలా ఏదో 15 lakhs అలా చూపిస్తున్నట్టున్నారు. అది ఆవిడ ఇన్కమ్, ఆవిడ అంటే ఆవిడ తీసేసుకున్నట్టు లెక్క. ఇక మహేష్కి సంబంధించి, సో మహేష్కి సంబంధించిన దాంట్లో ఒక ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్లో 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అలా చూపించుకుంటూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ 10 ఏళ్లలో వాళ్ళు చూపించిన ఐటీ రిటర్న్స్ ఎంత తెలుసా, 2 కోట్ల లోపలే. ఎక్కడ 25 కోట్లు, ఎక్కడ 2 కోట్లు? ఇదే నేను అడిగా. 2 కోట్లకి ఒకవేళ మీరు అడిగిన షేర్ ప్రకారం ఆ ట్యాక్స్ తీసేస్తే మీకు వచ్చేది 30 లక్షలు 40 లక్షలు. ఈ 30 లక్షలకి 40 లక్షలకి 10 కోట్లకి ఏమన్నా పొంతనుందా?
మీరు అది కవర్ చేసుకోవడానికే మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఇది ఒక ఎక్స్టార్షన్ డిమాండ్. అతనికి సంబంధించిన బెడ్రూమ్ వీడియోలు ఏవో పెట్టుకొని ఒక టీవీ ఛానల్తో టైఅప్ అయ్యి ఆయనేమో ఇవన్నీ బయటికి పెడతా, నీ పరువు తీస్తా అని చెప్పి అంటూ ఆయన పరువు తీసే వీడియోలు చేస్తూ ఇంకా నువ్వు గనక చేయకపోతే, గిస్మత్ మండి నా పేరు మీద రాయకపోతే, లేకపోతే నాకు ఈ 10 కోట్లు ఇవ్వకపోతే నీ పరువు ఇంకా బజార్కి ఇస్తావు, రేపు నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు, నీకు సినిమాలు రావు, నీకు అసలు హీరోగా ఛాన్స్ అయిపోతుంది, నీ కెరీర్ భూస్థాపితం అయిపోతుంది. ఇలా అతన్ని మానసిక క్షోభకు గురి చేస్తూ, భయపెడుతూ, భయభ్రాంతికి గురి చేస్తూ డబ్బులు లాగే ప్రయత్నం. కాకపోతే ఇంకేంటి, నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు. ఎందుకంటే 25 కోట్లు ఎక్కడున్నాయి? 25 కోట్లనే నువ్వు కవరప్ స్టోరీ. 2 కోట్లకి మహా అయితే 30 లక్షలు 40 లక్షలు తీసుకో. అది నేను అడిగింది. సో ఇప్పుడు ఎక్కడ సమాధానం లేదు. రీసెంట్గా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయింది ఎందుకంటే ఇది లెజిటిమేట్, ఐ మీన్ వీళ్ళు డిమాండ్ ఉంది, అలాగే వాళ్ళు బెడ్రూమ్లో కెమెరా పెట్టిన సాక్ష్యం ఉంది, ఆవిడ ఆన్ రికార్డ్ ఒప్పుకుంది బెడ్రూమ్లో కెమెరా పెట్టాను అంటే ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. అలాగే దీన్ని తీసుకొచ్చి మీడియాలో పబ్లిష్ చేయడం, 72 సెక్షన్ 308 ఎక్స్టార్షన్, 10 కోట్లు అడిగావు, ఆన్ రికార్డు ఉంది. ఏది పోలీస్ స్టేషన్లో అన్న రికార్డు ఉంది. దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అవును నేను అడిగా అని చెప్పి వేరే టీవీ ఛానల్లో చెప్పిన రికార్డు కూడా ఉంది. ఆ రికార్డు చల్లదనుకుందాం. పోనీ నువ్వు స్టేషన్లో మీన్ ఒక టీవీ ఛానల్లో ముందు కూర్చొని మాట్లాడిన మాట ఉంది కదా, 10 కోట్లు అడిగా అని చెప్పి. సో ఇంతకన్నా ఏం కావాలి? 10 కోట్లు అడిగానన్న సాక్ష్యం ఉంది, బ్లాక్మెయిలింగ్ కోసం వీడియోలు ఉన్నాయి, నువ్వు చెప్పిన సాక్ష్యం ఉంది. ఇది బ్రాడ్కాస్ట్ చేయడానికి ఒక టీవీ ఛానల్ సీఈఓ తోటి అన్నీ చేయించడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇంతకు మించిన ఏమున్నాయని చెప్పి ఎఫ్ఐఆర్ అయ్యింది. సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు మీరు స్టేటస్ పెడతారు, ఈవిడ వీడియో పెడుతుంది. దాంట్లో ఏంటంటే ఇవంతా ఫేక్ అండి, ఇప్పుడు ఇది క్వాష్ అయిపోతుంది చూడండి అని ఆవిడంటది. తర్వాత ఏమంటుంది, ఇప్పుడు ఈ 10 కోట్లు కూడా మా నాన్నకి సంబంధించిన ప్రాపర్టీ, ఇతను ఏదో కావాలంటే దానికి సంబంధించి 10 కోట్లు అన్నాను తప్ప ఇది మేము ఎక్స్టార్షన్ కోసం అడిగిన డిమాండ్ కాదు. అంటే ఏంటి? ప్లేట్ ఇప్పటికి 2 సార్లు మార్చారు, ఇటు ఒకసారి తిప్పారు. ఫస్ట్ ఏమో పోలీస్ స్టేషన్లో అడిగింది 5 కోట్లు, నా దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు అడుగుతానని ఫస్ట్ వర్షన్. రెండో వర్షన్ ఏంటి? లేదు ఇది గిస్మత్ మండీలో 25 కోట్లు సంపాదిస్తే దాంట్లో వచ్చింది అనేది రెండో వర్షన్. ఇటైంది ప్లేట్. మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఇంకో వర్షన్ ఏంటి? మా నాన్న దగ్గర సంబంధించిన ప్రాపర్టీ ఏదో అడిగితే దానికోసం. అకార్డింగ్ టు మై క్రెడిబుల్ సోర్స్, అంటే ఇప్పటివరకు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు భాషా గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. గిస్మత్ మండీకి గౌతమి చౌదరికి ఏమాత్రం సంబంధం లేదు, అసలు గిస్మత్ జైల్ మండీలో ఈమె ఒక ఎంప్లాయీగా వచ్చింది అనేటువంటిది ఒక సోర్స్, నిజమేనా? కాదు కదా? ఓకే, కాదు. ఇప్పుడు మొగుడు పెళ్ళం కలుసున్నప్పుడు మీరు ఇప్పుడు ఓనర్ అయితే ఓనర్ భార్య ఇంకా ఎక్కువ కదా, అంతే. ఆవిడే కదా అసలు, ఇంకా ఓనర్ గారి భార్య అంటే ఇంకా ఈయనేం చేస్తాడు, సినిమాలకి వాటి వీటి చూసుకుంటుంటే మొత్తం పగ్గాలంతా ఆవిడకే కదా అప్పకి చెప్తాడు, ఆవిడే చూసుకుంటూ ఉండేది కదా. కానీ దట్ డజంట్ మీన్ నీకేదో కొన్నాళ్ళు చూసుకోమని ఇచ్చినంత మాత్రం అది నీది అయిపోదు. మేబీ ఈవిడ జీతం తీసుకుంది కొన్నాళ్ళు, అంటే ఆ జీతమే ఈవిడ ఐటీ రిటర్న్స్లో చూపించుకున్నది. ఐటీ రిటర్న్స్లో ఈవిడికి ఎంప్లాయీగానే మీరు అన్నట్టుగా ఇచ్చారు. ఓకే ఓకే. వాళ్ళు చేసుకున్న ఒక చిన్న సెటప్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటున్నప్పుడు ఓకే నువ్వు ఎండీగా ఉండు, నేను సీఈఓగా ఉంటాను, రకరకాల పోస్టులు తీసుకుంటుంటారు. బట్ మీరు అన్నమాట అదే, ఆవిడ ఐటీ రిటర్న్స్ ఆన్ రికార్డు జీతం లాగానే అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అంతేగాని షేర్ లాగా కాదు. సరే, తర్వాత ఆవిడ నేను కష్టపడ్డాను ఇంకా అనుకున్న నేపథ్యంలో అవన్నీ మాటలే తప్ప, ఎందుకంటే ఒకానొక ఇంటర్వ్యూలో ఇది కూడా ఆవిడని ట్రిగ్గర్ చేయడానికి ఒక కారణం ఉండొచ్చు. ఓకే, ఒక ఇంటర్వ్యూ చూపించాను నేను, ఆవిడే స్వయంగా మన హీరో నిఖిల్ పక్కన కూర్చొని ఒక గిస్మత్ మండి ఓపెనింగ్కి చెప్తా ఉంటుంది, ఇట్లా ఇదంతా వాళ్ళ కష్టమేనండి, మా ఆయన ధర్మా మహేష్ కష్టం, అండ్ అలాగే అతని ఫ్రెండ్ ఇంకో అతను గౌతమ్ అని ఎవరో ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ బ్రెయిన్ చైల్డ్, ముఖ్యంగా మహేష్ అహోరాత్రాలు శ్రమించి దీన్ని తీసుకొచ్చాడు, ఈ క్రెడిట్ అంతా అతనిది, ఇవాళ అతను లేకపోవడం ఇదిగా ఉంది ఇదని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇంకోటి ఏమంటుంది దాంట్లో చాలా క్లియర్ గట్టిగా, వాళ్ళ బ్రెయిన్ చైల్డ్, వాళ్ళ బేబీ అంటది, గిస్మత్ మండి ఈజ్ దేర్ బేబీ అంటది, అవర్ బేబీ అని కూడా అనలేదు, దేర్ బేబీ. సో ఇది పాయింట్అవుట్ చేసాం. అంటే ఇట్ క్లెయిమ్స్ దట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ధర్మ మహేష్ అండ్ ఫ్యామిలీ అని అర్థం. ఫ్యామిలీ కూడా కాదు, ధర్మా మహేష్ అనే చెప్పింది. ఓకే, మళ్ళీ ఫ్యామిలీ అంటే ఈవిడ వస్తుంది. బట్ అప్పుడు చాలా క్లియర్ కట్గా మీరే అన్నారు కదా, ఇవాళ ఎందుకు మళ్ళీ ప్లేట్ మారుస్తున్నారు అని చెప్పి అడిగాం. సరే, దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇలా ఆయనది అనడానికి కంప్లీట్ సాక్ష్యాలని, కానీ ఒకానొక టైంలో ఈ జనవరి 2025 జనవరిలో ఆయన గిస్మత్ మండిని ఆవిడ పేరు మీద రాసిచ్చాడు. ఇది వాస్తవం.
అది ఆవిడ త్రూ సమ్ సోర్సెస్ నాకు పంపించింది డాక్యుమెంట్. అయితే ఏ ప్రాపర్టీ అయినా సరే అంటే ఇటువంటి ఐపీ రైట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినది ఏదైనా సరే ట్రాన్స్ఫర్ అవ్వడానికి 6 to 8 months పడుతుంది. ఓకే, ఈ లోపల ఏదైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అయితే అది ఇన్నాళ్ల వాళ్ళ దీంట్లో సడన్గా ఆయన రాసి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మూర్తి గారు ఇంటర్వ్యూ, దీనికి సాక్ష్యం కూడా నేను చెప్పాను, వేరే వాళ్ళకల్లా సాక్షాత్తు మూర్తి గారు మొన్న ఆయన టీవీ ఛానల్లో నా మీద కుట్ర జరుగుతుంది, వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని చెప్పారు. బట్ తర్వాత ఆయన అన్నమాట, వీళ్ళిద్దరూ ఒక హీరో ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక కపులు, వాళ్ళు ఏదో గొడవల కారణంగా విడిపోయి కొన్నాళ్ళుగా విడివిడిగా ఉంటున్నారు అన్నారు అన్నమాట అని అన్నారు. ఎన్నాళ్ళుగా అంటే ఈ జనవరి నుంచి. నాకు ఈ ఫ్యామిలీ గత 6 నెలలుగా ఒక స్నేహితుడి ద్వారా పరిచయం. 2025 జనవరియా 2024 ఏప్రిల్ నుంచా? 25 జనవరి. అంతేనా? ఓకే. అయితే నాకు ఈ ఫ్యామిలీ గత 6 నెలలుగా పరిచయం అన్నారు. ఓకే. అయితే ఈయన 6 నెలల పరిచయంలో అప్పటికే అంటే ఈవిడ గౌతమి చౌదరి ఈయనకి పరిచయం అయ్యేటప్పటికే వీళ్ళు కలిసి లేరు, అది ఆయనకి తెలుసు. అంటే మేబీ మార్చి ఏప్రిల్ ఆ టైంలో పరిచయం అయి ఉండొచ్చు 6 నెలల క్రితం. అంటే ఇప్పుడు కలిసి లేనప్పుడు ఆయన మీద 498 కేసు పెట్టడం కానీ లేకపోతే డైవర్స్ అడగడం కానీ ఇవన్నీ కూడా సడన్గా ఆగస్టు 16వ తేదీన వచ్చినాయి. దట్స్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆల్రెడీ విడిపోయి లేదంటే విడివిడిగా ఉన్న చానాళ్ల తర్వాత గౌతమి చౌదరి వెళ్ళి ధర్మ మహేష్ మీద కేసు పెట్టిందా, లేకపోతే ఆమె కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు విడిపోయి ఉంటున్నారా? కాదు, ఎప్పుడో విడిపోయారు. ఓకే. సో ఇందాక నేను జస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ వచ్చింది ఏంటంటే, జనవరిలో ఈయన రాయడానికి కారణం ఏంటి? సో జనవరి కన్నా ముందే వీళ్ళ మధ్య కొన్ని గొడవలు జరుగుతుండే. ఆ గొడవల్లో రకరకాల రీజన్స్. ఈయన సినిమాలు చేస్తున్నాడు, ఎవరు ధర్మ మహేష్. సో హీరోయిన్లతో కొన్ని సన్నిహితమైన షార్ట్స్ తీసే ఇది ఉంటుంది. సో జనరల్గా ఏ భార్యకైనా చూస్తే కొంత కోపం ఏమైనా రావచ్చు, దానికి సంబంధించిన గొడవలు జరిగి ఉండొచ్చు. ఆరెల్స్ ఇంకొకటి ఈయన అది ఆవిడ తరపు నుంచి వాదన కావచ్చు. మరి హీరో అన్న తర్వాత ఉంటుంది కదా, సాంగ్స్లో యాక్ట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ముద్దులు గీదులు అవన్నీ ఉంటాయి. సో అదొకటి ఉంటే, ఈయన సైడ్ నుంచి ఏంటంటే ఈవిడ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కోసము కొన్నిసార్లు శృతి మించి మరీ క్లోజ్గా మూవ్ అవుతుంది అని చెప్పి ఆయన ఆవిడని కంప్లైంట్ చేసినట్టు ఆవిడే చెప్పింది ఒకసారి. మరీ ఓవర్ పొసెసివ్ ఇది చేస్తాడండి అంటే, అది కూడా ప్రేమగా తీసుకోవచ్చు కదా అని యాంకర్ అడిగితే, ప్రేమ వేరు, ఇది ఫస్ట్లో ఇలా లేదు, ఇప్పుడు తర్వాత ఎక్కువైపోయింది అని చెప్పి ఆవిడ చెప్తే, ఈయన తర్వాత దానికి చెప్పింది ఏంటంటే, నా ముందే వేరే వాళ్ళతో చాట్ చేస్తూ హార్ట్ సింబల్స్ ఇవన్నీ పెడుతూ, అంతకు మించి కొన్ని జుగుప్సాకరం అంటే ఆయన దృష్టిలో ఇప్పుడు గోవాలో మరి వేయకూడని బట్టలు వేసుకొని అటువంటి వేయకూడని అంటే ఇంకా నేను నువ్వెవరు చెప్పడానికి అంటారేమో. సో అంటే గోవాలో వేసుకునే బట్టలు మన పబ్లిక్లో పెట్టుకోలేం కదా, యూ నో వాట్ ఐ మీన్. యు మీన్ 2-piece డ్రెస్సెస్ కానీ బికినీస్ కానీ. ఓకే. సో అటువంటివి పెట్టినప్పుడు ఈయన పరువు పోద్ది. ఇప్పుడు హైదరాబాద్ కూడా కాదు వాళ్ళది, నందిగామ, విజయవాడ, సో ఇన్స్టాగ్రామ్ అంటే అన్ని చోట్లకి వెళ్తుంది కదా. వాళ్ళు చూసినప్పుడు ఏమంటారు, ఏంటమ్మా ఇది పరువు తక్కువ పనులు అని చెప్పి మాట్లాడతారు కదా. సో తీసేయమని అడుక్కోవడం, నువ్వెవరు మాట్లాడడానికి, అమ్మాయి ఫ్రీడమ్ అమ్మాయిది, అమ్మాయి ఏ బట్టలు వేసుకోవాలి నువ్వు ఎలా చెప్తావు, నా ఇష్టం అంటే ఒక భర్తగా కూడా నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పినా ఆవిడ వినకుండా ఆ ఫోటోలు తీయకపోవడం, అలాంటివి కొన్ని పెట్టడం, అది వీళ్ళిద్దరి మధ్య ఒక రప్చర్. సరే ఈయన హీరోయిన్తో తిరుగుతున్నాడు అనేది ఆవిడ కంప్లైంట్ అయితే, ఈవిడ డ్రెస్సింగ్ పరంగా కరెక్ట్గా వేసుకోకుండా ఇంకా రకరకాలుగా కొంచెం క్లోజ్గా వేరే వాళ్ళతో మూవ్ అవుతున్న వీడియోలు ఏవో పెడుతోందని ఈయన, ఇద్దరు వాళ్ళే చెప్పుకున్నారు. ఓకే. అవన్నీ ఆన్ రికార్డ్ కూడా. తర్వాత ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడానికన్నా కొన్నాళ్ళ ముందు మొత్తం పోస్ట్స్ అన్నీ చాలా క్లియర్గా డిలీట్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవరో ఒకరు సేవ్ చేసుకునే ఉంటారు కదా. సో ఆ ఫోటోలు ఏవో తర్వాత బయటకు వచ్చినాయి, చూస్తే ఒక 1100 కామెంట్లు, పబ్లిక్ పోస్ట్ అది, గోవా డ్రెస్ వేసుకొని పెట్టిన. మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీల అకౌంట్స్ మొత్తం ప్రైవేట్ ఉండవు కదా, పబ్లికే ఉంటాయి. సో ఇప్పుడు అది వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం అది. వాట్ ఎవర్, ఇద్దరు సర్దుకొని ఉండలేకపోతున్నారు ఒకటే దీని కింద. సరే నీ దారి నువ్వు చూసుకుని ఆ దారి నేను తీసుకుంటా. కానీ మనకు ఒక పిల్లోడు ఉన్నాడే, ఆడి సంగతి ఏంటి? సరే కానీ
అంటే ఇప్పుడు పీస్ లేనప్పుడు విడిపోవడం బెటర్ కదా. అవును. సో నాకు ఇలా ఉండడం ఇష్టం, ఇలా డ్రెస్లు వేసుకోవడం ఇష్టం, ఇలా డ్యాన్సులు చేయడం ఇష్టం, నా ఇష్టం. సరే నీ ఇష్టం నీది. అలాగే నేను సినిమాల్లో ముద్దులు పెట్టుకోవాల్సి రావచ్చు, ఏమన్నా చేయొచ్చు, అది నా ఇష్టం. లెట్ మీ బీ మై సెల్ఫ్, యూ బీ యువర్ సెల్ఫ్ అనుకున్నారు, విడిపోదామని డిసైడ్ చేసుకున్నారు. కాకపోతే మరి ఈవిడకున్న ఇన్కమ్ అంతా కూడా ఈ గిస్మత్ మండి నుంచి వేరే ఉద్యోగాలు ఏం లేవు. సో ఈయన ఆ విషయంలో విడిపోయి ఉంటే ఉంటున్నావు, బట్ ఆవిడకి ఒక వేరే ఇల్లు తీసిచ్చి ఎక్కడ వేరే చోట ఉంటానంటే బిడ్డ కూడా ఉన్నాడు కదా, రెస్పాన్సిబిలిటీ అయింది కదా. బిడ్డ అంటే బిడ్డతో పాటు తల్లి ఈజ్ ఎ ప్యాకేజ్. సో నా బాధ్యత అయితే నేను చూస్తా, బాధ్యతలు నేను దాంట్లో వెనకాడేది ఏం లేదు, బిడ్డకి నీకు నేను చూస్తా, బట్ నీ జీవితం అయితే నా జీవితం నాది అనుకున్నారు. అదే మూర్తి గారు చెప్పిన పాయింట్ ఏంటి, కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నైస్. సో 1.5 లక్ష పెట్టి ఇల్లు, అలాగే ఆ BMW దేనికో ఆ కార్కి ఇన్స్టాల్మెంట్లు అని ఈయనే కట్టుకుంటున్నాడు, ఉంటున్నారు. సో ఇది జనవరిలో జరిగిన విషయం. ఆ 3 నెలలకు ఈయన పరిచయం. ఆ పరిచయం అయిన తర్వాత మరి ఒకనొక సిచ్యువేషన్లో ఏం జరిగిందో తెలియదు, ఈయన తన బిడ్డను చూసుకోవడానికి వెళ్తుండేవాడు ఆ ఇంటికి. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు లోపలికి రానివ్వలేదు. ఎందుకు లోపలికి రానివ్వకపోగా, నా మొగుడు నన్ను చంపేస్తాడు, కొట్టేస్తాడు, ఇలాంటివన్నీ ఫోన్ చేసి షీ టీమ్స్కి లోపలికి అలో చేయకపోతే ఇలా చేస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. కానీ దీనికి సాక్ష్యం ఏంటంటే వాళ్ళ నాన్నగారే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా అల్లుడు ఆ రోజు అలా ఏమీ చేయలేదండి, తారులో వచ్చాడు, కూర్చొని ఉన్నాడు బయట, మావయ్య బిడ్డను చూడడానికి వచ్చానన్నాడు, ఇప్పుడు కాదు బాబు అని చెప్పాము, అయినా కూడా వినలేదు, ఇలా మామూలుగానే మంచిగానే ఉన్నాడు. షీ టీమ్స్కి ఫోన్ చేయగానే వాళ్ళు ఆ జీప్ వేసుకొని రాగానే మా అల్లుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, గొడవ ఎందుకు అని చెప్పి ఆయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ ఆయన బూతులు తిట్టడం కానీ అలాంటిది ఏం జరగలేదు. దానికి ఇది కూడా ఆన్ రికార్డ్ సాక్ష్యం ఉంది. ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఎందుకు నన్ను రానివ్వట్లేదు, నన్ను ఎందుకు కొడుకుని చూడనివ్వు అనే గొడవ పెద్దదైంది. అంటే అంతకుముందే కొడుకు కోసం ఆస్తి అంతా కూడా ఆవిడ పేరు మీద మార్చడం అన్నీ చేసిన తర్వాత ఆయనకి బుర్రలో మొదలైంది, ఇంత చేసింది నేను కొడుకు కోసమే కదా, ఇప్పుడు 1.5 లక్ష పెట్టి ఇల్లు తీసిచ్చినా లేకపోతే ఇవన్నీ చేసిచ్చినా నీ బతుకు నువ్వు బతుకుతున్నప్పుడు నేను ఎందుకు కట్టాలి, సో కొడుకు కోసం చేస్తే కొడుకునే చూపించకపోతే నాకు ఎందుకు అని చెప్పి ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. ఓకే సార్. ఏది గిస్మత్ మండికి రాసిచ్చింది చెల్లదు, ఇవిడే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి చేయించుకుంది అని చెప్పి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి, కొడుకు చూడాలంటే అది కూడా ఉంటుంది. వాళ్ళ అత్తమ్మ ఈయనకి పెట్టిన చాట్లో, బాబు సెటిల్ చేసుకో, కొడుకుని చూడాలంటే బాబు సెటిల్ చేసుకో, కొడుకుని చూడాలంటే సెటిల్ చేసుకోవాలా, కన్న కొడుకుని చూడాలంటే సెటిల్ చేసుకోవాలా, ఇది ఎక్కడ న్యాయం? సరే అంటే కొడుకుని పెట్టుకొని కొడుకుని చూపించడానికి బ్లాక్మెయిల్. సరే కానీ ఇక్కడ ఆయన తర్వాత అడ్డం పెట్టాడు, ఇది నేను నా మనస్ఫూర్తిగా రాసిచ్చేది కాదు, ఇలా కొడుకుని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది, దీని అబ్జెక్షన్ అని చెప్పి పెట్టేసిన తర్వాత ఆగిపోయింది. ఆవిడ మీద ట్రాన్స్ఫర్ కాలం. ఇప్పటికీ మీరు చూస్తే మహేష్ పేరు మీదే ఉంటుంది. ఓకే సార్. సో అప్పటిదాకా కామ్గా ఉన్న ఆవిడ అప్పుడు వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. అది అయినా మేబీ కొన్నాళ్ళకి మూర్తి గారి సలహా అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా దగ్గరుండి ప్రాబ్లం చేసి ఉండొచ్చు, ఎలా తీసుకోవాలని నేను చెప్తానని ఉండొచ్చు. వెళ్ళి అప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి, నా మొగుడు నన్ను హెరాస్ చేశాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ కంప్లైంట్లో ఎప్పుడో కడుపుతో ఉన్నప్పుడు ఆయన నన్ను తోశాడు, అది కూడా నేను ఆయన ఫోన్ గుంజుకోపోతే, అది కూడా ఈయన రీతు చౌదరితో మాట్లాడుతున్నానంట, నువ్వు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతావు అని చెప్పి మీద పెట్టి ఫోన్ తీసుకోబోతుంటే ఆయన ఇట్లా తోశాడట. తోస్తే కడుపుతో ఉన్న నన్ను 3వ నెల 4వ నెల అట అప్పుడు కూడా తోసేశాడు అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చింది 2 ఏళ్ల తర్వాత. అప్పుడు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు, అప్పుడు ఎందుకు ఇష్యూని పైకి తీసుకుని రాలేదనేది మీ స్ట్రైట్ క్వశ్చన్. అదొకటే కాదు, వాళ్ళ మామ ఏదో అనేసాడు, వాళ్ళ అత్త చేసింది, వాళ్ళ ఎవరు ఆడపడుచు ఏంటి బిడ్డ చచ్చిపోతాడని, వీటికి ఏ రకమైన సాక్ష్యాలు లేవు, ఆవిడ ఏవో ఒకటి చెప్పుండొచ్చు. కానీ ఇవన్నీ ఎప్పుడు చేశారు, వీళ్ళు విడిపోయిన 8 నెలలకి, జనవరిలో నుంచి విడిపోతుంటే ఆగస్టు వరకు ఏ రకమైన కాంటాక్ట్ లేకుండా ఓన్లీ బిడ్డ కోసం వచ్చి వెళ్తున్న మనిషిని మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద 8 నెలల తర్వాత కేసు పెట్టింది. ఎప్పటివి ఇవన్నీ 2 ఏళ్ల క్రితంవి, 1 సంవత్సరం క్రితంవి, అంతకుముందువి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టింది? చాలా క్లియర్ కట్గా అబ్జెక్షన్ పెట్టాడు ఈయన. ఎప్పుడైతే గిస్మత్ మండి మీద అబ్జెక్షన్ పెట్టాడో అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి, గృహహింస వచ్చేస్తుంది, ఇంకా అన్ని రకాల సెక్షన్స్ తోటి
పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇక్కడ మీరు గమనించండి, మీరు ఫస్ట్ అడిగారు శేఖర్ భాషకి ఏం పని. 498A నేను పోరాడుతున్నదే ఈ సెక్షన్కి అగెన్స్ట్ వ్యతిరేకంగా. అవును, 498A 493 ఇవి ఎన్ని రకాలుగా మిస్యూజ్ చేయబడుతున్నాయి, ఇవి ఎక్స్టార్షన్కి బ్లాక్మెయిల్కి పనికొచ్చే సెక్షన్స్గా తయారవుతున్నాయి నేను చెప్పడం కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇట్స్ బికమ్ లీగల్ టెర్రరిజం అని చెప్పి వ్యాఖ్యానించింది. మీరు 498Aకి వ్యతిరేకము అంటే ఎప్పుడు అది మ్యానిపులేటెడ్గా పెడితే, ఎస్, ఒక రాంగ్ ఇంటెన్షన్తో పెడితే వ్యతిరేకం, అది ఓకే. ధర్మ మహేష్కి మీకు సన్నిహిత్యం ఉందా? అంతకుముందు ఏం లేదు. ఓకే, నేను జస్ట్ ఎప్పుడైనా సరే ఎవరన్నా ఇట్లా 498A బాధితులు అని చెప్పి తెలిస్తే అది దాని కేసులో నిజాలు ఎంత అని చెప్పి కనుక్కునే ఒక క్యూరియాసిటీ ఉంటుంది నాకు. ఎందుకంటే ఇట్స్ ఎ కేస్ స్టడీ. దీన్ని ప్రజెంట్ చేసి ఖచ్చితంగా ఈ సెక్షన్కి సంబంధించి తోక కత్తిరించడం ఒకటి, దీంతోపాటు మగాళ్ళ కోసం కూడా ఒక మహిళా కమిషన్ లాగా పురుషుల కోసం కమిషన్ రావాలని ఫస్ట్ నుంచి పోరాడుతున్నాను. సో ఈ కేస్ స్టడీలు ఇవాళవి కావు. రీసెంట్గా ఒక తెలంగాణలో ఒక సైంటిస్ట్ చనిపోయాడు. ఇట్లాగే కూతుర్ని చూడడానికి ఆయన బర్త్డే కోసం వెళ్తే, ఇలాగ విడిపోయినారు వాళ్ళు, బర్త్డే కోసం వెళ్తే అతన్ని తోసేసి కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చెప్పి ఆ సైంటిస్ట్ మీద కేసు పెడితే ఆ మనస్తాపం తట్టుకోలేక ఆయన వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు. మన తెలంగాణలో దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్. ఓకే, ఇలా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రీసెంట్గా రాజు అనే అతను ఇలాగే వాళ్ళ ఆవిడ వెళ్ళి ఆయన మీద కేసు పెడితే, ఎవరు ఫోక్ సింగరో డాన్సర్, పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆవిడ కాళ్ళు పట్టించారట. ఆ ఈగో ఇది తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గడ్డం రాజు ఆయన చచ్చిపోయాడు. ఈయన మీద ధర్మా మీద ఇలాగే షీటింగ్స్ కొడుకుని చూడడానికి వెళ్తే షీటింగ్స్ కంప్లైంట్ చేస్తారా, అత్యాచారం చేస్తారు. 10 గంటలకు వచ్చారంట, లేట్గా 10 గంటలు. 10 గంటలు ఏంటి, నువ్వు ఆయన తీసి ఇచ్చిన ఇల్లు, ఆయన రెంట్ కడుతున్న ఇల్లు, ఆయన కొడుకు, ఆయన చూసుకోవడానికి ఇన్ని పర్మిషన్లు కావాలి, షీటింగ్, ఇంతకన్నా అవమానం ఏమన్నా ఉంటుందా? థ్యాంక్ గాడ్ ఆయన ఇట్టంటే ఆత్మహత్య చేసుకోవాలి. బట్ ఇవన్నీ నాకు ఒక కేస్ స్టడీ. నేను ఈ నవంబర్ 16న ఢిల్లీ పోతున్నా. అక్కడ కపిల్ అని ఢిల్లీ లా మినిస్టర్ ఉన్నారు, ఓకే, ఆయనకి నివేదించబోతున్నాను. ఇవన్నీ కూడా ఇటువంటి 100 కేసులు నేను ఒక్కనే కాదు, ఎవ్రీ స్టేట్ నుంచి రాబోతున్నారు. దీపికా నారాయణ భరద్వాజ్ గారు అని చెప్పి ఆవిడ, షీఈ్ మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్, ఆవిడే పోరాడుతున్నారు. సో ఇవి నావి ఎక్కడైనా సరే 498A ఉంటే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇప్పుడు ఈ కేసులో TV5 మూర్తి ఇన్వాల్వ్ అవ్వకముందు గౌతమి చౌదరి ఒక ఎత్తు, మూర్తి ఇన్వాల్వ్ అయిన తర్వాత గౌతమి చౌదరి ఇంకొక ఎత్తు అనేటువంటి ఒక ఓపెన్ కామెంట్ నడుస్తుంది. నిజమేనా అది? మీరు ఇప్పుడు ఈవిడే 498A ఆగస్టు 16వ తేదీన పెట్టింది ఉమెన్స్ ప్లేస్లో. స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే ఒక మైక్ ఆవిడకి ఎదురొచ్చింది, లోగో, ఒక న్యూస్ ఛానల్ లోగో, దట్ ఈస్ నథింగ్ బట్ TV5 ఆఫ్ కోర్స్. సో మిగతా వాళ్ళకి ఎందుకు తెలియదు అని తెలిసినా కూడా మిగతా వాళ్ళు ఎవరు ఆసక్తి కనబరచలేదేమో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అటు కూడా అటువైపు నుంచి కూడా మాట్లాడవచ్చు కదా. సో జనరల్గా ఏంటంటే మన న్యూస్ ఛానల్స్లో ఉన్న ఒక ఆనవాయితీ, ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఉండేదంతా నిజం అన్నట్టుగా మాట్లాడతారు తప్ప ఈవిడ ఆరోపించిందని కూడా కాదు. ఇతని పేరు ధర్మ, వీడు చేసేవన్నీ అధర్మ పనులు, పేరుకే హీరో, వేసేవన్నీ విలన్ వేషాలు. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ వాస్తవం, మీడియా ట్రయల్స్. సో ఇప్పుడు ఏమైంది అక్కడ, సరే మగాడు వాడిని తిట్టినా కూడా పడతాడు, కానీ ఆ అమ్మని తిడితే, అక్కని తిడితే, అతనితో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరినీ కూడా బదనాం చేస్తే, అంటే ఎందుకు అతనితో రేపు ఎవరైనా యాక్ట్ చేయకూడదు అంటే బదనాం అయిపోవాలి, కెరీర్ నాశనం, భూస్థాపితం అయిపోవాలి. ఇలా ఎందుకు అంత విషయం కక్కుతూ అతని మీద ప్రచారాలు చేయాల్సి వచ్చింది అంటే, ఇది మామూలుగా ఒక 498 మొగుడు పెళ్ళం కేసు. ఇక్కడ మూర్తి గారి ఇది ఇవాళ ఏదైతే అంటున్నారో, వాళ్ళిద్దరు ఏదో భార్యాభర్తలు గొడవలు వాళ్ళు ఉంటే నన్ను దాంట్లోకి లాగి, నిన్ను లాగారా, నువ్వు వచ్చావా, మీరే కదా, సరే మైక్ ఎట్టుకెళ్ళారు, అక్కడ ఏదో జరిగింది, ఎన్ని 498 కేసులు లేవండి. ఇంకొకటి, ఈ 498 పెట్టిన తర్వాత 2 వారాల్లోపు సాక్ష్యాలు ఇవన్నీ పరిశీలించి అతన్ని అరెస్ట్ చేయడమో లేకపోతే దీంట్లో విషయం లేదనో ఈ విషయం కోర్టుకి చెప్పాల్సిన బాధ్యత అక్కడ ఆఫీసర్స్ది. పెట్టి 2.5 నెలలు అవుతుంది, ఏ రకమైన యాక్షన్ లేదంటే దాంట్లో అర్థం ఏంటి? ఏ సాక్ష్యాలు లేవు. ఇప్పుడు సాక్ష్యాలు లేనప్పుడు ఇప్పుడు చూపిస్తున్న 2 సాక్ష్యాలు, ఒకటేంటి రీతు చౌదరి ఈయన కలిసి నడుచుకొని వెళ్తున్న ఫుటేజు, ఇంకొకటి ఏంటి వీళ్ళ నాన్న ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఉన్న పర్సనల్ ప్రైవేట్ కాన్వర్జేషన్లో ఏదో ఆవిడని ఏదో ఒక మాట అన్నాడు. మేబీ ఆవిడ ఇట్లాంటి వీడియోలు అవన్నీ పెట్టడము లేకపోతే తీయనడము ఇట్లాంటివన్నీ ఏదైనా ఫోటో పెట్టి కాల్ చేసేది ఏదో చేసిందట. సో అవన్నీ కూడా వాళ్ళ నాన్న మనసులో పెట్టుకుని ఆ కోపంలో ఏదో ఆవిడని ఒక మాట అన్నాడు. అది కూడా ఆవిడ మొహం మీద అనలా. గృహహింస ఎప్పుడవుతుంది? నేను నిన్ను డైరెక్ట్గా తిట్టడం అనేది గృహహింస అవుతుంది. నేను నా మనసులో ఏదో అనుకుంటేనో, నేను నా బాత్రూంలో ఏదో చేసుకుంటుంటేనో, లేకపోతే నేను నా కళ్ళలో ఏదో అనుకుంటుంటేనో
నేను నా ఫ్రెండ్తో ఏదో మాట్లాడుకుంటుంటేనో, అది కూడా నీకు సంబంధం లేకుండా పర్సనల్ ప్రైవేట్ కాన్వర్జేషన్, అది తీసుకొచ్చి ఇదిగో చూడండి. ఇప్పుడు మనుషులు నాకు బోడు గొడవలు అంటే ఎవడో తిట్టుకుంటారు. నీకు గృహహింస అనే సెక్షన్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? నిన్ను డైరెక్ట్గా తిట్టినప్పుడు కదా. లేదు, అది పనిచేయాలి. తర్వాత ఇప్పుడు రీతు ఇదిగో చూడండి సార్, ఇదిగో చూడండి, ఇది సాక్ష్యం, మా ఆయన వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అంటే వాళ్ళిద్దరికి మధ్య ఇంత దూరం ఉంది నడుచుకెళ్ళేటప్పుడు. ఇంకా మీరు మూర్తి గారు ఈవిడే కలిసి ఉన్నప్పుడు ఆయన ఇట్లా పెట్టుకుంటారు దగ్గరగా, ఏం తప్పట్టను, కానీ ఆ మాత్రం క్లోజ్నెస్ కూడా దీంట్లో లేదు కదా. దానికే అక్రమ సంబంధం అంటగట్టేసి కథనాలు అండివారు చేస్తే ఇలా కాక ఏమవుతుంది? ఇవాళ కేసులు పడ్డాయి. తెలంగాణ హైకోర్టుకు నివేదించినటువంటి ధర్మా మహేష్ కంప్లైంట్లో ఓ దుర్మార్గం అనేటువంటి ఆరోపణ ఉంది శేఖర్ భాష గారు. టు బీ ఫ్రాంక్, అసలు ఇది ఆన్ రికార్డ్ డిస్కస్ చేయటము, డిబేట్ పెట్టడమే ఒక పనికి మాలినతనం. నేనే ఒప్పుకుంటున్నాను ఆన్ ద స్పాట్. అయినా కూడా అడుగుతున్నాను. ఇప్పుడు గౌతమి చౌదరి TV5 CEO మూర్తితో మాట్లాడిందే అనుకుందాం, కాస్త ఫ్రెండ్షిప్ ఉందే అనుకుందాము. మూర్తికి గౌతమి చౌదరికి మధ్య వివాహేతర సంబంధం ఉంది, వ్యక్తిగత సంబంధం ఉంది అనటం దుర్మార్గం కాదా? మనం మాట్లాడుకుందాం. ఆయనకి వివాహమే జరగలేదు కాబట్టి వివాహేతర సంబంధం ఆయన అనకూడదు. బట్ ఈవిడికి సంబంధించి వాళ్ళు ఆరోపిస్తున్నారు, మరి వాళ్ళు సాక్ష్యాలు చూపించుకోవాలి. అది కాకపోతే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది కొంత పాయింట్అవుట్ చేస్తుంది. దాంట్లో వాళ్ళు రాసిన మ్యాటర్ ఏంటంటే 10 కోట్లు డిమాండు, దీంతోపాటు ఏదో 2-3 హార్డ్ కప్ కేఫీలో కలిశారు, లేకపోతే విండ్సర్ కేఫీలో కలిశారు, అక్కడ కలిశారు, ఇక్కడ కలిశారు, ఇంకా మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఒకవేళ టెలిఫోన్ కాన్వర్జేషన్స్ కానీ లేకపోతే లొకేషన్స్, ఆ ఇద్దరి సిమ్ కార్డులు ఒకటే చోట ఉండడం, అటువంటివి వీళ్ళు చేయలేరు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టారు కాబట్టి ద ఐఓ విల్ గెట్ అన్ అథారిటేటివ్గా ఇప్పుడు వాళ్ళిద్దరి ఫోన్లు గత 2-3 నెలలు కదా 6 నెలల క్రితం అయినా సరే తీయచ్చు. ఈ లొకేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా, ఎన్ని రోజులు వీళ్ళు కలిసి ఉన్నారనేది ఆయన చెప్తాడు, వీళ్ళు చెప్పక్కర్లా. చాలాసార్లు మనం అనుకుంటాం మనం అన్ని సాక్ష్యాలు పోలీసులకే ఇవ్వాలి. కాదు, ఎఫ్ఐఆర్ అనేది ప్రైమా ఫేసి ఉంటే పెడతారు, సాక్ష్యాలను గ్యాదర్ చేయాల్సింది ఐఓ పని. అవును. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన గ్యాదర్ చేయొచ్చు. వాళ్ళు వాదిస్తున్నది ఇదే, మీరు కనబడుతున్నది ఇదే, వాళ్ళ లొకేషన్స్ 2 చూడండి, ఖచ్చితంగా మా ఇంట్లో ఎన్ని రోజులు ఆయన వచ్చి వెళ్తున్నాడు అనే విషయం మీకు తెలుస్తుంది. ఆవిడ ఇంకో సెల్ నెంబర్లో ఏమైనా ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఆయన పని ఆయన చేస్తాడు ఖచ్చితంగా. బట్ అది సెకండరీ విషయం. ఇక్కడ మెయిన్ 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి ఎక్స్టార్షన్ డిమాండ్ ఉందా, 10 కోట్లు ఉంది. కాకపోతే ఈయన చేశాడా అంటే TV5 మూర్తి డైరెక్ట్గా చేయలేదు, కానీ ఈవిడ చేశానని ఈవిడ ఒప్పుకుంది. కాకపోతే దానికి వేరే రీజన్స్ ఏవో చెప్తుంది, కానీ అవి నమ్మశక్యంగా లేవని మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒకసారి ఇది ఇంకోసారి 3 మారుస్తుంది. బట్ ఈయన నేనే ఈవిడ వెనకాలను అని చెప్పి ఈయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకున్న నేపథ్యంలో దానికి తోడు ఈయన పరిచయం అయిన తర్వాత ఈ కేసు పట్టడం అనేది, అంటే మొగుడు పెళ్ళాం విడిపోయి ఉన్నారని ఈయనకి తెలుసు. విడిపోయి ఉన్న తర్వాత నువ్వు గృహహింస కేసు ఎట్లా పెడతావు? జస్ట్ బికాస్ నీకు అది రాయలేదు కాబట్టి ఆ కక్షతోటి ఎలాగైనా సరే అది రాయించుకుందామనో లేకపోతే దానికి తగ్గ వర్త్ డబ్బులు తీసుకుందామనో నువ్వు మీడియాలో ఉన్న ఒక ప్రముఖ దీంతో టైఅప్ అయ్యి ఆయన మీద ఒక పెద్ద విషియస్ క్యాంపెయిన్ లాంచ్ చేసావు. TV5 మూర్తికి గౌతమి చౌదరికి మధ్య అని ఆ ఎఫ్ఐఆర్ సార్, TV5 మూర్తికి గౌతమి చౌదరికి మధ్య వివాహేతర సంబంధం ఉంది అని ధర్మ మహేష్ ఆరోపించడం ఎంత దుర్మార్గమో, రీతు చౌదరి ధర్మ మహేష్కి మధ్య వివాహేతర సంబంధం ఉంది అని ఆమె ఆరోపించడం కూడా దుర్మార్గమే. ఆరోపిస్తున్నారని నేనే అంటున్నాను, కానీ ఆ ప్రస్తావన అయితే తీసుకొచ్చారు కదా. టు బీ ఫ్రాంక్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, నిజంగా ధర్మ మహేష్కి రీతు చౌదరికి మధ్య ఉన్నటువంటి ప్రైవసీ వీడియోస్ గౌతమి చౌదరి దగ్గర ఉన్నాయా? ధర్మ మహేష్ ఏమైనా చెప్పారా? నాకు ఇన్నాళ్ళు దీని గురించి ధర్మ అన్న మాట ఒకటి గుర్తొస్తుంటుంది. దమ్ముంటే బయట పెట్టమని చెప్పండి. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు, ఓకే, అది లిఫ్ట్ ఫుటేజ్, కారిడార్ ఫుటేజ్ బాగుంది. అక్కడ ఏ రకమైన వీ కాంట్ మేక్ అవుట్ ఎనీథింగ్ వాళ్ళిద్దరి మధ్య అటువంటి రిలేషన్ ఉందని. హ్యాపీ డెంట్ వేసుకుంటే అది డ్రగ్స్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తే ఏం కావాలి? సాక్ష్యం అనిపించడం వేరే, అవ్వటం వేరు కదా. ఓకే, లేదు అసలు ఎవిడెన్స్ ఉంది, మాకు బెడ్రూమ్లో కెమెరా పెట్టాము మేము, మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఫైన్. మరి అటువంటి అబ్సీన్ వీడియోస్ మనం మీడియాలో చూడలేము. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు అంటే సారీ ఇది ఎంత వీలైతే అంత వేసుకోండి, వీలైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి, బీప్లో కావాలంటే వేసుకోండి. ఆ యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు
కొంత ఇదైతే కనపడుతుంది కదా, ఇద్దరు కలిసి వెళ్ళారు, ఆ బెడ్రూమ్ దగ్గర ఉన్నారు, ఓకే మేబీ ఆయన షర్ట్ తీశాడు, ఇవైతే కనపడతాయి కదా. కనీసం ఆ బెడ్ దగ్గర వీళ్ళిద్దరు ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ షోయింగ్ బిఫోర్ ఇంటర్ కోర్స్. ఎస్. సో అదైనా ఉండాలి కదా కనీసం. మీరు అది చూపించడానికి మీరు నిరాకరించారు, బాగుంది, సరే బాగుండదు అని చెప్పి ఏ మీడియా ఛానల్ వేయలేదు. బట్ వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఉండదు కదా. సో కొంత ఆ ప్రీ ఫుటేజ్ ఏదైతే ఉంటుంది కదా, అదైనా చూపించారు కదా. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అని అనుకుంటాం కదా, అదైనా చూపించారా? లేదు కదా. సో దీని అర్థం ఏంటి? బట్టగాల్చి మీదేయటం అనుకోవటమా? అంతే కదా. అంతేనా? సో ఒకవేళ బట్టగాల్చి మీద వేస్తున్నాం అని వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళే ఇరుక్కున్నారు. ఎందుకంటే ఓపెన్గా దే యాక్సెప్టెడ్ దట్ దే హ్యావ్ దేర్ వీడియోస్. అండ్ రీతు, నువ్వు గనక వాళ్ళతో కలిసావంటే నీ ఇంటిమేట్ వీడియోస్ బయటకు వస్తాయని ఆ అమ్మాయి నోటితో ఆ అమ్మాయి టీవీ ఛానల్లో అన్న మాట ఉంది. దిస్ ఈజ్ బ్లాక్మెయిల్, అబ్జల్యూట్ బ్లాక్మెయిల్. ఇంతకు మించిన వేరే సాక్ష్యం. హియర్ ఐ హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్. సరిగ్గా 10 నెలల క్రితము ఒక వివాదంలో ఇరుక్కుంది రీతు చౌదరి. వెంటనే మహా టీవీకి వెళ్ళి లైవ్లో కూర్చొని తన ఏం చెప్పుకోవాల్సిందో మొత్తం చెప్పుకుంది. ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా రీతు చౌదరి నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు. ఎందుకు స్టేట్మెంట్ అంటున్నామంటే షీ ఈజ్ ఇన్ ద బిగ్ బాస్ కాబట్టి. అసలు దీన్ని ఖండించినట్టు కానీ సపోర్ట్ చేసినట్టు కానీ నా మీద దుష్ప్రచారం జరుగుతుందని కానీ రీతు నుంచి ఇప్పటి వరకు ఎందుకు స్టేట్మెంట్ రాలేదు? ఈ మౌనం అంగీకారం అనుకోవాలా, లేకపోతే నాకెందుకు వచ్చింది అనుకోవాలా? అసలు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి ఇది తెలిసే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. సో ఆ అమ్మాయి పసిపిల్లలకి ఏమీ తెలియకుండా ఆడుకుంటుంటారు చూడండి, ఆ టైప్లో బిగ్ బాస్లో ఉంది. ఆవిడకి ఏమీ తెలియదు. బట్ వన్స్ షీ కమ్స్ అవుట్, షీ విల్ డెఫినెట్లీ లుక్ ఎట్ దిస్. మరి తర్వాత భయపడి ఆగుతుందా, లేకపోతే బిగ్ బాస్లో పోరాటం చూపించినట్టు అదే పోరాట పటం ఎక్కడ కూడా చూపించి మళ్ళీ కేసు పెడుతుందనే చూడాలి. బట్ వాళ్ళ అమ్మకి నాన్న లేరు, నాన్న చనిపోయారు. సో ఆవిడ పెద్ద ఆవిడ 60+ అనుకుంటా. అయినా సరే ఆవిడ ఓపికంతా కూడగట్టుకుని కూకట్పల్లి పిఎస్కి వెళ్ళి, సార్ నా కూతుర్ని ఇలా బద్నాం చేస్తున్నారు, దయచేసి రక్షించండి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు మదర్ ఇచ్చింది. ఓకే. ఇస్తే మరి ఈ రోజు దాకా అది ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఇచ్చి ఎంతకాలం అయి ఉంటుంది కంప్లైంట్ ఇచ్చి? ఒక నెల అవుతుందేమో. ఇప్పటి వరకు అసలు దెర్ ఈజ్ నో ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఎందుకంటే అదే దగ్గర టైంలో ధర్మ కూడా ఇవ్వడం జరిగింది. మేబీ ఒక 4-5 రోజుల ముందో లేకపోతే 4 రోజుల తర్వాత, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్. మరి ధర్మాది ఎఫ్ఐఆర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈకి సంబంధించిన సాక్ష్యాలు కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఈ మాట ఏదైతే నేను ఇప్పుడు చెప్పాను, రీతుని ఇంటిమేట్ వీడియోలు బయటకు వస్తాయి నువ్వు కనుక వాళ్ళతో వెళ్తే, అంటే దిస్ ఇస్ బ్లాక్మెయిల్ కదా. అంతే, ఇది కళ్ళ ముందు కనబడుతుంది కదా. మేబీ వాళ్ళ మదర్ ఈ సాక్ష్యం ప్రొవైడ్ చేయడంలో విఫలమయ్యారా, లేకపోతే మాకేం తెలియదు అని చెప్పి పోలీసులు కళ్ళు మూసుకున్నారా, లేకపోతే మరి ఎవరన్నా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఇది కాకుండా ఆపుతున్నారా, ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇదొకటే కాకుండా ఇదొకటే కాదు, ఇంకొకటి కూడా. ఈ అమ్మాయి ఇలా అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చింది అంటే ఇలా ఎంతమంది ఇళ్లలోకి ఈ అమ్మాయి వెళ్తుంది, ఎంతమంది షుగర్ డాడీలతోటి ఈవిడికి కనెక్షన్ ఉంది అని మాట్లాడుతుంది. బిగ్, అది చాలా దుర్మార్గమైనటువంటి. మరి దుర్మార్గం అని మీకు అనిపించింది, నాకు అనిపించింది. మరి కూకట్పల్లి మనిషి అన్నవాడు ఎవరికైనా అనిపిస్తుంది. కూకట్పల్లి పిఎస్లో ఎందుకు అనిపించలేదు సార్? ఆన్ రికార్డు ఉన్నా కూడా, ఆన్ రికార్డు ఉన్నా కూడా ఎందుకు అనిపించదు? ఎందుకంటే గౌతమ్ చౌదరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనా, లేకపోతే ఆవిడ వెనకాల ఈయన మూర్తి గారు ఉన్నారైనా? ఎందుకు సార్? మీకు నాకు అనిపించింది, ప్రపంచం అంతా చూసింది, అయినా ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు? ఇక్కడ ఆన్ రికార్డుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేటువంటి దానిపైన ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. సిస్టమ్కి కావచ్చు, డిపార్ట్మెంట్కి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నా బిడ్డని ఈ విధంగా నాశనం చేస్తున్నారు, ఇట్లా డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పి రీతు చౌదరి వాళ్ళ మదర్ వెళ్ళి సాక్ష్యాలతో చూపించినా కూడా కంప్లైంట్ తీసుకోలేదు, అండ్ బై సమ్ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది మాత్రమే కాకుండా ఆన్ రికార్డ్ మీ 3 ఏళ్ల పాప గురించి దుర్మార్గమైన వ్యాఖ్య చేసినటువంటి గౌతమి చౌదరి పైన మీరు కంప్లైంట్ పంజగుట్ట పిఎస్కి ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దెర్ ఈజ్ నో ఎఫ్ఐఆర్. వాట్స్ హ్యాపెనింగ్ సార్? ఇక్కడ నేను అంటే ఐ డోంట్ నో, వెళ్ళాను, నేను పిఎస్కి వెళ్ళాను. అక్కడ రీసెంట్గానే మొత్తం సిస్టమ్ మారింది. అండ్ ఐ మీన్ లైక్ ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఓకే, కొత్త సిఏ గారు వచ్చారు, రామకృష్ణ గారు. ఆయన నేను వెళ్ళి చూపించినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది తప్పండి, ఖచ్చితంగా మనం దీని మీద కేసు పెడదామన్నారు. బట్ ఇక్కడ బిడ్డను తిట్టిన దానికి ఇది పోక్సో కిందకు వస్తుందా, లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ కిందకు వస్తుందా అనే దాని మీద మేము లీగల్ ఒపీనియన్కి పంపిస్తామని చెప్పారు. సో సరే పంపించండి, మీరు తొందరగా చర్య తీసుకోండి. ఇంకా దీంతో పాటు చాలా ధమ్కీలు కూడా ఉన్నాయి నాకు.
నువ్వు ఎక్కడుంటావో తెలుసు, నువ్వు ఏం చేస్తావో తెలుసు, బీహార్ గ్యాంగ్లు వస్తారు, కొడితే నువ్వు కాళ్ళ మీద పడి వేడుకోవాల్సి వస్తుంది ఒక రోజున, అయినా కూడా కనికరం చూపించాం మేము. ఇలాంటి స్టేటస్ మెసేజ్లు, ధమ్కీలు ఇవన్నీ కూడా అంటే కూతుర్ని తిట్టడం కూడా కాదు, నీ కూతురు జోలికి వస్తా అంటే ఏం చేస్తుంది? ఏమైనా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నేను వాళ్ళకి మొత్తం పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చాను, ఆయనకి చూపించాను కూడా. తర్వాత ఆయన అదే SHOకి అండ్ IOకి అదే అక్కడ SI గారికి ఇచ్చారు. సో వాళ్ళు లీగల్ ఒపీనియన్కి పంపించారు. అది వస్తుందన్నారు. నేను 2-3 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగా అప్పటికే. సో మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లేకపోతే ఆ హడావిడిలో కొంత ఉన్నారు. ఆయన కొన్నిసార్లు బందోబస్తులకు వెళ్తున్నామని చెప్తున్నారు. నేను అప్పటికి కూడా వెళ్ళాను. వెళ్ళి చూడండి సార్ అంటే చూస్తున్నాం అంటున్నారు, కానీ ఇంకా నాకు దాంట్లో FIR అయినట్టుగా తెలియట్లే. FIR అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవును, బట్ ఇప్పటిదాకా FIR అవ్వలేదు. మళ్ళీ ఒకసారి వెళ్తాను, అడుగుతాను, నాకు చెప్పులు అరిగిపోయేదాకా వెళ్తాను న్యాయం కోసం. ఇప్పుడు అంటే మగాడికి న్యాయం జరగదా, చూద్దాం. ఏదో ఒక బలమైన ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నది మీ నమ్మకమా, అనుమానమా? ఉండుండొచ్చు సార్. అంటే ఇప్పుడు ఈ కేసు కూకట్పల్లిలో కూడా ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ అక్కడ చెప్పినట్టుగా తెలిసింది. ఏంటి, ఈ అడ్రస్లో వీళ్ళు లేరు. ధర్మమహేష్ విషయంలో, ధర్మమహేష్ కాదు, ధర్మమహేష్ విషయంలో కూడా అలాంటిదే పెట్టారు. అలాగే ఈ అమ్మాయి రీతు చౌదరి వాళ్ళ మదర్ ఎక్కడ ఉంటారు అనే అడ్రస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఎంక్వైరీ చేసుకోవడం అనేది మరి జనరల్ ప్రొసీజరా మరి నాకు తెలియదు. ఇంతకుముందు ఇలాంటి ప్రొసీజర్ జరిగినట్టుగా నాకు తెలియదు. బట్ ఏదైనా టెక్నికల్గా ఒక చిన్న ఇది పట్టుకొని అది ఆపడానికి ట్రై చేస్తున్నారా అనే కోణంలో కూడా అనిపిస్తుంది. ఇదే ఇప్పుడు మీ మీద పెట్టాలనుకోండి, ఎవరన్నా ఒక లేడీ వచ్చి పెడితే టక్మని అలా అయిపోతుంది ఇమీడియట్గా. అంటే ఏంటి, ఒక లేడీ వెళ్ళి లేడీ మీద పెట్టాలన్నా కూడా ఇంత తాత్సారం చేస్తారా, లేకపోతే ఇది ప్రాసెస్సా? లేదు, గౌతమ చౌదరి ఉన్నట్టుగా ఆవిడ డబ్బు మహిమ, లేకపోతే ఆవిడ వెనకాల ఉన్న మూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారా అనేది డౌట్. సో ఎందుకంటే ఇప్పుడు ధర్మాన్ని కూడా డిఫేమ్ చేసి ఇన్ని చేశారు, ఈయనకి ఏం చేశారు, ఆయన కోర్టుకు వెళ్ళారు వీళ్ళు చేయకపోతే. అవును, సేమ్ ఇదే పెట్టారు వాళ్ళకు కూడా. ఇక్కడ అడ్రస్లో కొంచెం ఏదో అవకతవకలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి పెట్టారు. నేను కోర్టుకు వెళ్ళారు, కోర్టు సమక్షంలో అంత బాగానే ఉంది, పోయి పెట్టండి అంటే ఫైనల్గా పెట్టాల్సిన పరిస్థితి. బట్ ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు వెళ్ళలేం కదా సార్, అందరి దగ్గర అంత డబ్బులు ఉండవు. ఇప్పుడు ఆ లాయర్ గారిని ఎవరో పెట్టుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు మేము అంత లాయర్ని అఫోర్డ్ చేయలేము. మనకి ఉన్నదంతా పోలీస్ స్టేషనే కదా సార్. సార్ రక్షించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్కడు లక్షలు పెట్టుకొని లాయర్లు పెట్టుకొని మనం వెళ్ళలేము. ఆయన అంటే హీరో, ఆయన డబ్బులు ఉన్నాయో ఆయన చేసుకుంటాడు. సామాన్యులను రక్షించడానికే కదా పోలీస్ స్టేషన్ ఉండేది, అంతే కదా. ఇప్పుడు గౌతమ్ చౌదరి అంటే రిచ్ ఆవిడ చెప్తుంది కదా, మాకు నీ కోట్లున్నాయి, మాది రాజవంశము. ఇప్పటికీ కిస్మత్ మండి మీద చూస్తున్నదంతా కూడా ఆవిడే తీసుకుంటున్నట్టుగా సమాచారం. సో అదే సార్, అంటే ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయం, రిచ్ పీపుల్కి ఒక న్యాయము. మన లాయర్ని పెట్టుకోలేకపోవడం మా దౌర్భాగ్యం. నేను ఊరికే అంతంత పెట్టుకొని తిరగలేను. బట్ స్టిల్ ఐ విల్ ఫైట్. నేను ఖచ్చితంగా మళ్ళీ వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్తా, అయ్యేదాకా తిరుగుతా. మూర్తి గారి సంజాయిషిలో, మూర్తి గారి వివరణలో ఒకటి చాలామందికి అర్థం కాలేదు, ఇది మాట్లాడకుండా ఉంటే బాగుండేదని చెప్పి చాలామంది అనుకున్నారు శేఖర్ భాష గారు. అదే జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని రాజకీయ కుట్ర అంటూ మాట్లాడటము. తప్పు చేశారా మూర్తి అక్కడ వైసీపీని లాగి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టారా, లేకపోతే ఆ ఎమ్మెల్సీ పెట్టారా? ఎవరు పెట్టారు? జగమెరిగిన సత్యమే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద కేసులు పడుతుంటాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? కేసులు ఎవరి మీద ఎవరు ఈజీగా పెట్టగలరు? అంతే, అధికార పార్టీ. అటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా మీ మీద కేసు పడింది అంటే దాంట్లో ఎంత దమ్ము లేకపోతే పడుతుంది. ఇకపోతే ఏ చీమ గరిచినా ఏం చేసినా నాకేం జరిగినా సరే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నట్టుగా ఇది ఒక సీజన్డ్ పొలిటీషియన్ చెప్పినట్టుంది. ఇంకొకటి, మూర్తి గారు అంటే ఒక ఆవేశం మనం చూస్తున్నాం చాలాసార్లు, కానీ ఇది ఆవేశంలాగా లేదు, ఆవ్యాసంలా ఉంది. అంటే ఇప్పుడు మీకు తాజ్మహల్ గురించి చెప్పమని అనుకో, నాకు తాజ్మహల్ గురించి తెలియదు, కానీ తాజ్మహల్ ఒక అందమైన కట్టడము, దాని పక్కన పచ్చిక బయళ్ళు ఉండును, దాంట్లో ఆవు మేయిచి ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, ఆవుకు తోక ఉండును, ఆవు పేడ వేయను, దాంతో పిడకలు చేదురు, ఆవు పాలు ఇచ్చును. నాకు ఆవు మాత్రమే తెలుసు. చార్మినార్ గురించి అడిగాను అనుకో, చార్మినార్ పక్కన ఆవులు తిరుగుతుంటే ఆవుకు 4 కాళ్ళు ఉండు. ఇదే ఇప్పుడు మీ మీద ఎందుకు కేసు పడింది అనడానికి మీరు సంజయ్ ఇవ్వకపోగా దానికి వైసీపీ కారణం, వైసీపీలో ఆయన కోడెల శివప్రసాద్ ఉంటారు, లేకపోతే ఎవరు ఆయన ఒక డాక్టర్ పిచ్చోడు చేసేసారు. ఇవన్నీ దీనికి సంబంధం ఏంటి?
దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ అబ్బాయి కడుపు మండి ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని అతనికి కెరీర్ని మొత్తం నాశనం చేస్తూ కథనాలు వండి వారుస్తూ టీవీ ఛానల్లో ఇంత దారుణంగా అతన్ని డిఫేమ్ చేస్తూ అక్రమ సంబంధాలు రంకులన్నీ అంటగట్టి అతన్ని చేస్తుంటే తట్టుకోలేక బయటకు వచ్చాడే. దానికి తోడు 10 కోట్ల. సరే నువ్వు అడగలేదు, వాళ్ళ ఆవిడ అడిగింది, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా. ఆవిడకి అంత దమ్ము ఎక్కడిది? అంటే నా వెనకాల ఈ టీవీ ఛానల్ ఉంది, ఈ టీవీ ఛానల్తో నేను బద్నాం చేస్తా. అదే లేకపోతే ఆవిడ 10 కోట్లు నీ అండ చూసుకుని రాకపోతే ఇంకెవరిని చూసుకుని అడగగలదు కదా. తప్పు చేసిన వాడిదే కాదు, తప్పు చేసిన వాడిని సమర్థించిన వాడు కూడా తప్పే కదా. సో నేను అనేది, మీరు 308 ఎందుకు పడింది, 72 ఎందుకు పడింది అనే దాని గురించి మీరు ఇచ్చుకోవచ్చు. దానికి తోడు నేను అక్రమ సంబంధం ఉందనే విషయం కనుక ఎవరన్నా ప్రూవ్ చేస్తే నేను బుద్ధుడికి వేలాడదేనండి. సార్ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షనే లేదు. ఎఫ్ఐఆర్లో మీ అక్రమ సంబంధం గురించి కాదు. ఎఫ్ఐఆర్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్టార్షన్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ప్రైవేట్ డేటా. అతని బెడ్రూమ్ ఫుటేజ్ ఏదో ఉందని భయపెట్టడము, దానికోసం 10 లక్షలు డిమాండ్ చేయడం అనేది క్వశ్చన్. మీకు సంబంధించిన అక్రమ సంబంధంతో ఏ రకమైన సంబంధం లేదు, అది ప్రూవ్ చేసినా అది శిక్షార్హం కాదు. మీరేమంటారు? ఇది నిరూపిస్తే ఏది నిరూపించాలి? ఆ ఐఓ నిరూపించాల్సింది ఇవి రెండే. మీ అక్రమ సంబంధం గురించి డజంట్ మ్యాటర్, ఉన్నా కూడా అది శిక్షార్హం కాదు. మళ్ళీ బుద్ధుడి కింద వేలాడడం ఎందుకు? ఆయన అహింస అంటే ఆయన ముందే ఊరేసుకోవడం ఎందుకు? ఆయన బద్నాం చేయడం ఎందుకు? అదే అన్నాడు కదా ధర్మ కూడా, నాకు నిజంగానే రీతు చౌదరి సంబంధం అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి, అదే పక్క ఇంకో పక్క నన్ను వేలాడదీయండి అన్నాడు. అదే కదా. సో ఇప్పుడు ఆయనకి ఒక బాధ, అందరూ నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఇది చేస్తున్నారని. సార్ ఇదే ఒక అమ్మాయికి మీరు అంటగడితే ఆ అమ్మాయికి కూడా బాధ ఉంటుంది కదా, రీతు చౌదరికి. మరి మీ అబ్బాయి మీరే బాధపడుతున్నారు, మరి ధర్మకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మేం చేస్తేనే సంసారం అంటే కాదు కదా. సో ఈ బాధ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందో ఇవాళ మూర్తి గారికి అర్థమైన నేపథ్యంలో ఆయన మాటల్లో అర్థమవుతుంది ఆయన ఎంత బాధపడుతున్నారు అనేది. మేబీ ఇంకొకసారి ఇటువంటి బాధ గురి చేసే పని ఆయన చేయరని ఆశిస్తున్నాను. సో టు ద ఫైనల్ 498 సెక్షన్ ఈ కేసు మాత్రమే కాకుండా చాలా సెక్షన్స్ మెన్ని బద్నాం చేసేటువంటి కేసెస్, ఫాల్స్ కంప్లైంట్స్ పెడుతున్నమాట వాస్తవమే. అండ్ బై ద సేమ్ వే ఒరిజినల్ వెళ్ళినటువంటి బాధితులకి న్యాయం జరగకపోవడం కూడా ఒక రకమైన విచారకరం. మీరు ఉమెన్ కొన్ని సందర్భాల్లో ఉమెన్కి అగైనెస్ట్గా, మెన్కి మద్దతుగా పోరాడుతున్నారు. నేను కూడా సమాజంలో తిరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతుంది కదా మహిళల నుంచి మగవాళ్ళకి, మా తరపున నినదించే వాళ్ళు ఏరి అనేటువంటి అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం మీరు పోరాడుతున్నారు, కొంత ప్రెజర్ని భరిస్తూ కూడా. రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒకవేళ కనుక ఎటువంటి ఆటుపోట్లు కనుక ఎదుర్కొని ఉంటే, నిలబడితే మళ్ళీ దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు.